హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసులో మనసే పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం. నవీన్ మ్యారేజ్ బ్యూరోలో అమ్మాయిల ఫోటోలు చూస్తూ ఉంటాడు, కానీ ఏవీ నచ్చవు. పల్లెటూరులోని సుదర్శన్ కూతురు రాధకు ఒక మంచి సంబంధం చూడమని తన ఫ్రెండ్ అయిన రంగనాథం గారికి చెప్తాడు. మరి వీళ్ళిద్దరికీ ముడి పడుతుందా లేదా అనేది స్టోరీలో చూసేద్దాం. రంగనాథం గారితో మాట్లాడి ఇంటికి చేరుకుంటారు సుదర్శన్ గారు. అదే రోజు రాత్రి బయట ఖాళీ స్థలంలో మంచం మీద పడుకుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఉంది రాధ. అమ్మ పడుకుందా రాధా అంటూ వస్తారు సుదర్శన్ గారు. ఆ మంచం మీద నుండి లేచి కూర్చుని, అవును బాబు, ఈరోజు త్వరగా పడుకుందమ్మ, కూర్చోండి బాబు అని సుదర్శన్ గారు కూర్చుంటూ, వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుకి నువ్వు మీ అత్తగారి ఇంట్లో ఉంటావేమో అని అంటాడు. బాపు, ఎక్కడ ఉన్నా సరే నీ పుట్టినరోజుకి ఇక్కడికి తప్పకుండా వస్తాను. రారా, నాకు నువ్వు వస్తేనే సంతోషంగా ఉంటుంది. మీ బాపుకి మాత్రం ఇంకెవరున్నారు? నువ్వు మీ అమ్మే కదా. బాపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు మర్చిపోరు కదా. నాకు అంతగా ఇష్టం లేకపోయినా సరే అమ్మ కోసం ఒప్పుకోక తప్పడం లేదు. చూడు రాధా, ప్రతి ఆడపిల్లని పుట్టింటి నుంచి పెళ్లి చేసి ఎక్కడికో దూరంగా పంపించడం ఏ తల్లిదండ్రులకి కూడా ఇష్టం ఉండదు. కానీ తప్పదు. మా సంతోషం కోసం మీ జీవితంలో సంతోషాలని దూరం చేయలేం కదా. మీకు నేను ఇక్కడ ఉండటమే ఇష్టం కదా బాపు. ఇష్టమేరా, కానీ నీకంటూ ఒక ఇల్లు, బాధ్యత ఉండాలి కదా. ఒక ఆడపిల్ల కారణంగా ఒక వంశమే వృద్ధి చెందుతుంది. మరి ప్రేమతో పుట్టింట్లో ఉంచితే ఎలా? మా కారణంగా ఒక కుటుంబం అంతరించిపోతుంది కదా. రాధ తన మోకాల మీద తల పెట్టుకుని దీర్ఘంగా వింటూ, మరి పెళ్ళైతే పుట్టింట్లో కూడా అతిథులం అయిపోతాం కదా బాపు. సుదర్శన్ గారు నవ్వుతూ, అలా అని మీరు అనుకుంటారా? పెళ్ళయ్యాక ఇంటికి వచ్చిన తమ కూతురు పరాయి దానిలా ప్రవర్తిస్తుంటే అది చూసి మేము ఎంత బాధపడతామో మీకు తెలీదు. మీరు ఆ ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఏది మారిపోదు, మారిపోయిందని అనుకుంటారు అంతే. రాధ వాళ్ళ బాపు దగ్గరికి కొంచెం జరిగి కూర్చుని భుజం మీద తల వాల్చి, బాపు, నీకు కొడుకైనా కూతురైనా నేనే కదా. అందుకని నేను పరాయి దానిలా ఉండలేను అని నవ్వుతూ అంటుంది. సుదర్శన్ గారు నవ్వుతూ, రాధా, నీకు ఎలాంటి అబ్బాయి కావాలరా అని అడుగుతాడు. రాధ ఆలోచనలో పడుతుంది. ఏంట్రా మౌనంగా ఉన్నావు? నేనెప్పుడూ ఆలోచించలేదు బాబు. ఏదో ఒకటి నీ మనసుకు అనిపించింది చెప్పరా. రాధ ఆలోచిస్తూ, బాపు, అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ గుణం మంచిదవ్వాలి. అంటే అమ్మా నాన్నకి ఎంత గౌరవం ఇస్తాడో అత్తకి మామకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. డబ్బుకి కాకుండా మనిషికి విలువ ఇవ్వాలి. ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు. కాలం ఎంత ముందుకు వెళ్ళినా మన పద్ధతులు వదిలిపెట్టకుండా ఉండాలి. అన్నిటికన్నా మంచిగా మిమ్మల్ని మర్చిపోయేలా నన్ను బాగా చూసుకోవాలి. తప్పు చేస్తే తండ్రిలా దండించాలి, అమ్మలా చూసుకోవాలి బాపు నన్ను. నా బంగారు తల్లి, వెళ్ళి పడుకోరా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. అలాగే నువ్వు కూడా వెళ్ళి పడుకో బాపు. సరే తల్లి అని ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. మంచి నిద్రలో ఉన్న నవీన్కి తన ఫోన్ ఎక్కడో నిద్రలోంచి వినిపిస్తుంది. మత్తుగా ఒక కన్ను తెరిచి ఫోన్ పట్టుకుని తిప్పి అందులో ఉన్న నెంబర్ చూసి, అబ్బా, ఇంత పొద్దున్నే ఏం పని అని నిట్టూర్చి వెళ్ళి వాష్రూమ్కి వస్తాడు. మొహం తుడుచుకుంటూ ముందు కాల్ వచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు నవీన్. హలో అమ్మా, ఏంటి, ఎలా ఉన్నావురా? రాత్రి నా కల్లోకి నువ్వు వచ్చావు, అందుకే పొద్దున్నే చేశాను. ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది పెట్టానా అంటావేంటమ్మా? ఇంకేంటి సంగతులు? ఏం లేదురా, పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చూడమంటావా? అమ్మా, నువ్వు నాన్న చూస్తే మీ చుట్టుపక్కల గేదెలు కాసుకునేదాన్నో, పేడెత్తేదాన్నో లేదా మేకలు కాసుకునేదాన్నో చూస్తారు. నాకు అలాంటి సంబంధాలు అవసరం లేదు. నేనే ఇక్కడ వెతుక్కుంటాను. అన్నీ నచ్చాక పిలుస్తాను, రండి, పెళ్లి చేసి వెళ్ళండి. అమ్మా, వింటున్నావా? వింటున్నా, చెప్పరా. సరే అయితే, ఇద్దరు బాగానే ఉన్నారు కదా? బాగున్నాం రా. ఇక్కడికి ఒకసారి రావచ్చు కదరా. నేను రా నా ఊరికి. అంతగా నన్ను చూడాలి అనిపిస్తే చెప్పు, కారు పంపిస్తా, వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళండి. అంతేకాని నన్ను మాత్రం ఆ ఊరికి రమ్మని పిలవకండి. సరేలేరా, నీ ఇష్టం. నాన్న మాట్లాడరంటనా? ఆయన గురించి నీకు తెలిసిందే కదరా. సరేలే, ఉండమను. అలాగే ఎన్ని రోజులు ఉంటారో అది చూస్తాను. అసలు నాన్నతో పంతం ఏంటి నీకు? మరి కొడుకుతో పంతం ఎందుకు మీ ఆయనకి?
సరేలేరా వదిలే. బాగున్నారు కదా అయితే? బాగున్నాంలే. ఇంకే అయితే పెట్టేస్తున్నా. సరేరా జాగ్రత్త. అలాగే ఉంటాను. అబ్బబ్బా! పొద్దున్నే అమ్మ బుర్ర తినేసింది. కల్లోకొస్తే ఫోన్ చేస్తారా అని కిచెన్లోకి వెళ్తాడు నవీను కాఫీ కోసం. అదే రోజు కార్ డ్రైవ్ చేస్తూ రే అనిల్ ఎక్కడా అని ఫోన్లో అడుగుతాడు. ఇంటి దగ్గరే రా. సరే కానీ ఒకసారి నేను చెప్పిన అడ్రస్కి రారా అని అడ్రస్ చెప్పాడు. ఒరేయ్ ఇంకా ఎంతసేపురా తొందరగా రారా అని అంటాడు. ఒరే వచ్చేసారా ఇటు చూడు అని కాల్ కట్ చేశాడు అనిల్. అనిల్ తల పైకెత్తి చూస్తే ఓ పెళ్లి సంబంధాల వేట మొదలెట్టావా అని అంటాడు అనిల్ నవీన్తో. పదరా నోరు మూసుకుని అని అంటాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అక్కడ రాధా జీవితం, ఇక్కడ నవీన్ జీవితం ఎటు మలుపు తిరుగుతుందో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.